నడిపించే కుట్ర జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ప్రతిపాదనలోని లోపాలను మీ దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిన్న ఏదైతే రైతు డిస్కం పేరుతో ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఈ రైతు డిస్కం ఏంటి, దీంట్లో మూడో డిస్కం ఏంటి, మరి ఈ అంశంపై మనం ఈరోజు మన బిగ్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. దీంట్లో బీజేపీ నుంచి డాక్టర్ పివి రెడ్డి గారు, అదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ తాటికాయల జయరాం పొలిటికల్ అనలిస్టు, ఇక డాక్టర్ అంబర్ జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ కన్వీనర్ కూడా పాల్గొంటున్నారు. ముందుగా బొల్లం మల్లయ్య యాదవ్ గారితో మొదలు పెడదాం. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఆందోళన చేస్తున్నారు దీంట్లో? దానికి సంబంధించి బీఆర్ఎస్ బాగా లీడింగ్ తీసుకున్నట్టు కనిపించింది. నిన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా హాజరైనాయి. రైతు డిస్కం పేరు మీద దాని మీద మరి మీ వాదన వినిపించారు. అసలు ఎందుకు వాదన వినిపించాల్సి వచ్చింది? ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం ఏంది, రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు? సో దీంట్లో మరి దీన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని కూడా ఆరోపణ చేస్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటి చెప్పండి. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చే సందర్భంలో, ఉద్యమం నడిచే సందర్భంలో నాటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను ఉద్దేశించి ఏం మాట్లాడారు చూసాం. ఒకవేళ తెలంగాణ వస్తే చీకటిమయమైపోతుంది, అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని అన్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంటు కష్టాలు చూసినాం. కరెంటు కష్టాల గురించి ఉద్యమాలు జరిగితే బషీర్బాగ్లో ఎంతమంది చచ్చిపోయారు చూసినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కరెంటు ప్రాధాన్యతగా రైతులకు ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే 24 గంటలు ఇవ్వటంతో పాటు వీలైనంత వరకు వ్యవసాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో బోర్డులకు కనెక్షన్లు ఇచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్. ఈరోజు రైతాంగం అంతా కూడా దానికి అలవాటు పడ్డారు. కేవలం కొత్త పథకాల పేరుతోని కేంద్రంకి తలొగ్గటానికి, వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, రైతాంగాల ప్రయోజనాలని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు డిస్కంలు, రైతు డిస్కంలు అనే పేరు మీద తీసుకొచ్చే ఈ పథకం కరెంటు మీటర్ పెట్టి మీటర్ మీద ముందే ఫోన్ కి ఏ రకంగా అయితే రీఛార్జ్ చేస్తామో రీఛార్జ్ చేసే విధంగా రీఛార్జ్ చేయించుకొని రైతాంగం దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసే పనులు ప్రారంభించే పనిలో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనివల్ల రేపు భవిష్యత్తులో రైతాంగానికి నష్టం జరగబోతుందనే విషయాన్ని ఇవాళ ప్రజలకు చెప్పడంతో పాటు నిన్న పబ్లిక్ హియరింగ్ లో కూడా మా ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి ఈ డిస్కంల పేరు మీద వచ్చే ఈ కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ రైతు డిస్కం ఏదైతే పథకం ఉందో ఇది కేంద్రంలో వీళ్ళ అవసరాన్ని తీర్చుకోవడానికి, వీళ్ళ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి, రైతాంగ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయోగంగా మాత్రమే ఈరోజు అవపడుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా రైతులు కూడా అర్థం చేసుకొని వ్యతిరేకించే ఆలోచనలో ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు ఒక రాజకీయ పార్టీగా, ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, 10 సంవత్సరాలు ఉచిత విద్యుత్తు నిరంతరాయంగా ఇచ్చిన పార్టీగా రేపటి భవిష్యత్తు ప్రమాదాన్ని గుర్తించి నిన్న వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు. సో మొత్తానికి ఒకసారి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు. ఓకే, ఏంటి రైతు డిస్కం పేరుతో ఒకసారి ఉచిత విద్యుత్తు పథకాన్ని రద్దు చేసే ఆలోచన చేస్తున్నారా? అదే క్రమంలో మరి మోటార్లకు మీటర్లు పెడుతున్నారా? వాస్తవానికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు, మీరు అంటారు కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని, ఇటు కల్వకుంట్ల కవిత గారు తర్వాత బీఆర్ఎస్ అంతా కూడా మరి నిన్న ఆ రైతు కమిషన్ దాంట్లో ఈ విద్యుత్ కమిషన్లో పాల్గొనడం కావచ్చు. దీని పట్ల ప్రభుత్వ ఆలోచన ఏంటి, ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు మీరేం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒక్కసారి గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఒప్పందాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. వీళ్ళు రైతుల గురించి మోటార్లకు మీటర్లు అనే రకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎంఓయూ ఎక్కడ చేసిండ్రు? లేదంటే ఇండ్లకు కూడా రేపు రాబోయే దాంట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇస్తున్న 200 యూనిట్ల కరెంటు ఫ్రీ లేని వాళ్ళకి అందరికీ కూడా మనం సెల్ ఫోన్ రీఛార్జ్ లాగా చేసుకునే ఒప్పందాలు కూడా గతంలోనూ ఇదే టీఆర్ఎస్